దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మళ్ళీ తిరిగి మనం కలిసి వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ సహవాసాన్ని అనుభవించగలిగే అవకాశం మనం కలిగి ఉన్నాం. సిలువ వైపు చూడాలి అనే ట్యాగ్ లైన్తో మనం కొన్ని సందేశాలు ఇప్పటికే ఆలోచన చేశాం. 12 అయిపోయినాయి అనుకుంటా, 13వది అయ్యి ఉండొచ్చు ఇది, లేకపోతే 14వదో. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వస్తాం ఈ రోజుతో. ఆ ముందున్న వివరాలు ఎవరైనా వరుసగా వినాలనుకున్నా కూడా ప్లేలిస్ట్లో కనబడతాయి. సిలువ పునరుద్ధాన సందేశాలు అని 80 సందేశాలకు పైగా ఉన్నట్టున్నాయి. అవి ఎవరన్నా చూడాలనుకుంటే వినాలనుకుంటే వినొచ్చు. ఈ సిరీస్ కూడా వినొచ్చు. అందులో కూడా అన్ని సిరీసే ఉంటాయి. వరుసగా ఒక అంశం మీద ఒక సంవత్సరం చెప్పినవి, అలా చాలా వర్తమానాలు ఉంటాయి. 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో మొదటి 10 వచనాల గురించి ఈ పూట మన ధ్యానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో యూదా ఇస్కరియోతు చేసిన ద్రోహం గురించి, ఆ తర్వాత ద్రోహం అనంతరం అతని స్పందన గురించి మనం ఈ పూట దీంట్లో మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్న విషయాన్ని నేను చదివే ప్రయత్నం చేస్తా, గమనించండి. 27వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకునిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరివాని పొలమున కిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఇది మన ధ్యానాంశం ఈరోజు. యోధా పశ్చాత్తాపం. వాస్తవంగా నేను యోధా పశ్చాత్తాపం అని పెట్టడం అంత సబబుగా అనిపించదు. ఎందుకంటే పశ్చాత్తాపం చెందినవాడు మారు మనసు పొందుతాడు, మారు మనసు పొందినవాడు రక్షించబడతాడు, రక్షించబడినవాడు నిత్య జీవానికి పాత్రుడు అవుతాడు. కానీ యోధ నిత్య జీవానికి పాత్రుడు కాదు. యోధ నిత్య జీవాన్ని కోల్పోయాడు అని అపోస్తుల కార్యగ్రంథంలో మనం చదువుతాం. యోధ దయ్యం పట్టినవాడు అని యోహాను సువార్తలో చదువుతాం. కనుక అపవాది అతనిలోకి ప్రవేశించాడు అనే మాట. కనుక ఈ స్థితిలో ఉన్న ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు అని అనడం అంత కరెక్ట్గా అనిపించదు. కానీ 3వ వచనంలో అదే మాట చదువుతాం. ఏమనుంది అక్కడ? ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడ్డాడంట యూదా. బైబిలే చెప్పింది కాబట్టి దాన్ని మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లోంచి నేను 3 భాగాలుగా, లేకపోతే 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు అరెస్టు చేయబడిన రాత్రి శిష్యులందరూ చెదిరిపోయారు. కానీ 2 వ్యక్తులు ప్రత్యేకంగా ఉన్నారు ఆ సమయంలో. ఆ 2 వ్యక్తులు ఎవరంటే, మొదటి వ్యక్తి పేతురు అయితే రెండో వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఈ 2 వ్యక్తులు ఎందుకు ప్రత్యేకమయ్యారు అనంటే, పేతురు ఆయన దూరంగా వెంబడిస్తూ వస్తున్నాడు. యోధా అంతకు ముందే వెళ్ళిపోయాడు ప్రభు నుంచి. ప్రభు భోజనం వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఆ రొట్టె తీసుకొని తిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవాలయం సంబంధించిన టెంపుల్ పోలీసులను తీసుకొని వచ్చాడు. ప్రభువుని బంధించడానికి వాళ్ళకి సహకరించే ఆ ప్రయత్నంలో అతడు ఉండిపోయాడు. కనుక వీళ్ళిద్దరిది ఒక ప్రత్యేకం. వీరిద్దరి కథనం
చాలా భిన్నమైనదిగా కనబడుతుంది మనకి బైబిల్లో. పూర్తి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్టుగా వీళ్ళిద్దరు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టు మనం చూస్తాం. అయితే ఈ కథనంలో మనం ఇప్పటికే పేతురుని చూసాం ఆల్రెడీ. అతడు పశ్చాత్తాపపడి ఏ విధంగా సంతాపపడి ఏడ్చాడో కూడా మనం చూసాం. అతడు పడిపోవటానికి మెట్లు 2 వర్తమానాలుగా పేతురు జీవితాన్ని మనం ధ్యానం చేయటం జరిగింది. అయితే యోధా గురించి మనం ఆలోచన చేసే దాంట్లో మరింత యోధాకు దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చివరిలో యూదుల మహాసభ ముందు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు నిందితులుగా చేశారు. ఇది అనధికార సమావేశం. అధికార సమావేశం రాత్రిళ్ళు పెట్టరు కాబట్టి ఇది అనధికార సమావేశం. దీన్నే యూదుల మహాసభ లేకపోతే సన్హెద్రిన్ సభ అని చెప్తాం. ఈ సన్హెద్రిన్ సభ వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేశారు. ముద్దుతో యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన యోధా గురించి వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. కానీ యోధా చేసిందే ఈ కథంతా అన్న విషయం వాళ్ళు ఆలోచన చేయడం మానేశారు. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యాలకు ప్రభువారిని అసలు ఇతడు బేరం కూడా పెట్టలేదుగా. ఇతడు ఏమైనా బేరం పెట్టాడా? వాళ్ళే మేము 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. అంటే అడగని బేరం అది, వచ్చిందే చాలు, ఎంత వస్తే అంత తెగనమ్మేద్దాం అనుకున్నట్లుగా అతడు ప్రభువుని అమ్మాడు. ఏమి సాధించాడు? ఏమి లాభం కలిగింది అతనికి? ఏమి అనుభూతిని పొందాడు? మనం ఆలోచించేద్దాం. 3 ఆలోచనలో మొదటి ఆలోచన 1-2 వచనాల్లో ఇలా ఉంది. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు. మొదటి పాయింట్ ఏంటంటే యేసుకు శిక్ష విధించారు, లేకపోతే విధించబడింది అని అనుకుందాం. యేసుకు శిక్ష విధించారు. యూద మత నాయకులు యేసును చంపాలని ముందే నిర్ణయించబడిన ఆ ప్లాన్ మనం అనుకుంటూనే వచ్చాం కదా మన వర్తమానాల్లో. సాధారణంగా ఇరువైపుల వాళ్ళు వాదాలు వినిపించిన తర్వాత జడ్జి గారు చూసి ఏది తప్పో ఏది ఒప్పో చూసి అప్పుడు తీర్పు ప్రకటిస్తారు. వీళ్ళు ముద్దాయిని తీసుకొని రావటం ఈయనకి మరణశిక్ష విధించండి అని చెప్పారు. ఇటువైపు ముద్దాయి ఏమైనా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు అంటే ఈయనేమీ మాట్లాడడం లేదు. విడిపించుదామనే ప్రయత్నాల నడుమ కూడా ఎవరు? పిలాతు లాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని విడిపిద్దాము. నేను రేపు చెప్తాను పిలాతు ఆలోచనలు ఎలా ఉన్నాయో. రేపు ఆదివారం మనం ఆరాధనలో ఆయన గురించి ఆలోచించేద్దాం. విడిపించుదామని ఆయన ప్రయత్నం చేస్తున్నా ఈయనేమీ మాట్లాడడం లేదు. ఈయనేమీ మాట్లాడకపోతే ఒక దశలో పిలాతుకి ఆశ్చర్యమైంది. ఇదేంటి, ఏం మాట్లాడవా నువ్వు? నీ మీద అనవసరపు నేరాలు మోపుతున్నారు, ఇవన్నీ నిలబడేవి కావు, నువ్వు మాట్లాడితే నిలబడవు, అవన్నీ వీగిపోతాయి, నిన్ను విడిచిపెట్టేస్తాం అనే భావనలో పిలాతు మాట్లాడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ఈయనకి మరణం విధించాలి అని యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొచ్చారు. మీరే చెప్పండి న్యాయం అని యేసుక్రీస్తు ప్రభువుని అక్కడికి తీసుకొని రాలేదు. అధికారికంగా చంపాలి అని నిర్ణయించుకున్నారు. చట్టవిరుద్ధమైన చర్యలు, తప్పుడు సాక్షులు, వక్రీకరించబడిన సాక్ష్యాలు, ఒక రాత్రంతా జరిగిన చర్చల తర్వాత యోధ మత నాయకులు ఈ ప్లాన్ చేశారు. విచారణకు ముందే తీర్పు నిర్ణయించారు. విచారణకు ముందే నిర్ణయించబడిన తీర్పు అని చెప్పుకోవచ్చు. చివరికి ఈ తీర్పుకు ఆయన్ను పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత రోమన్ల చట్ట ప్రకారం యేసును చంపడానికి వారికి అధికారం లేని కారణం చేత యూదులు అక్కడికి తీసుకుని పోయారు. తీసుకుని పోయిన తర్వాత శిక్ష కోసం పిలాతుకి అప్పగించారు. చంపండి అని అంటున్నారు. తీసుకుని పోయి అక్కడ తీసుకెళ్ళి ఈయన చంపాలి, వేరే ఆలోచన మాకు ఇంకేం లేదు ఆయన గురించి. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు ముందే 20వ అధ్యాయం మత్తయి సువార్తలో 18-19 వచనాల్లో చెప్పాడు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 18-19 వచనాల్లో, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కుట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగిస్తారు. ఇది ముందుగానే నిర్ణయించబడిన విషయం చెప్పేశాడు ప్రభు. నాకు ఇలా చేస్తారు, నాకు ఇలా జరుగుతుంది అని ప్రభువారు ముందే చెప్పాడు. మొత్తానికి
పిలాతు దగ్గరికి వెళ్ళకముందే కొట్టారు ఆయన్ని. అన్న దగ్గర మొదటి విచారణలో అన్న దగ్గర నిలబడ్డప్పుడు, ఆ తర్వాత అన్నేమో కయప దగ్గరికి పంపుతాడు కదా, కయప దగ్గర నిలబడ్డప్పుడు అక్కడి నుంచి పిలాతు నుంచి హేరోదు, మళ్ళీ హేరోదు పిలాతు దగ్గరికి పంపించడం, కొడతనే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు కొట్టాలి సాధారణంగా అంటే నేరం రుజువైన తర్వాత దెబ్బలు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి వీల్లేదు. లెక్క పెట్టి ఒకడు లెక్క పెట్టాలి, ఒకడు కొట్టాలి. అందుకనే పర్ఫెక్ట్గా లెక్క ప్రకారంగా కొట్టాలి. పౌలు అన్నాడు చూడు, 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు. అంటే మొత్తం ప్రతిసారి ఎన్ని దెబ్బలు తింటున్నాడు ఆయన? 39 కొట్టాలి. ఇప్పుడు 39, ఇవి 39, చేతివి ఒక 10 అయితే మళ్ళీ 49 అవుతాయి కదా. అంటే అలా కొట్టడానికి అనుమతి లేదు, అలా కొట్టకూడదు ఏ నేరస్తుడిని కూడా రోమా చట్ట ప్రకారంగా. కరెక్ట్గా 39 దెబ్బలు కొట్టిన తర్వాత వదిలివేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన చాలా సంవత్సరాల క్రితం పాట రాశాడు, సిలువలో సాగింది యాత్ర అంటూ. బంతులు ఆడుకున్నారు అని ఉంటుంది కదా ఒక లైన్ ఎందులోనూ. నిజంగానే బంతి ఆడినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో వాళ్ళు ప్రవర్తించారు. 26వ అధ్యాయంలోకి ఒకసారి రండి, ఆయన పట్ల వాళ్ళు ఎంత కర్కశంగా ప్రవర్తించారో. 26వ అధ్యాయం 67, 68 వచనాల్లో. అప్పుడు వారు ఆయనను గుద్దారు. ఒకడేమో ముఖం మీద ఉమ్మేశారు. ఎంత ధైర్యం ఉంటే ఆయన ముఖం మీద ఉమ్మ వేశారు. వాళ్ళకి తెలియదు ఆయన సృష్టికర్త అని, పాపుల రక్షకుడు అని, ఆయనే దేవుడు అన్న సంగతి, ఆయనను బట్టే ఈ సర్వం నిలబడుంది అన్న సంగతి, ఈ సృష్టి నాశనం కాకుండా నిలబడుంది. క్రమం ప్రకారంగా ఉదయానికి సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రానికి చంద్రుడు వస్తున్నాడు. ఇవన్నీ కాలం ప్రకారం జరుగుతుంది. వీటన్నిటి మీద ఒకడు ఉన్నాడు నాయకుడు, అది ఆయనే నా ముందున్నాడు, మోకరించున్నాడు, కట్లతో కట్టివేయబడి ఉన్నాడు, గొలుసులతో బంధించున్నాడు అనే అవగాహన వాళ్ళకి లేక ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయనను గుద్దారు అని. కొందరు ఆయన అరచేతులతో కొట్టి ముఖం మీద కర్చీఫ్ వేసి ఇక్కడ మొత్తం రాయిల ఒక ముసుగు ఒకటి కప్పి వెనక్కి పోయి ప్రవక్త అని అన్నాడు కదా, వీపు మీద గుద్దాడు అనమాట. ఇక్కడ కొట్టింది అదే. కొట్టి ఇదిగో నువ్వు ప్రవక్త అంటున్నారు కదా, క్రీస్తు ఇప్పుడు చెప్పు, చాలామంది ఉన్నాం కదా, మా పేరు చెప్పాలి ఇప్పుడు నేను కొట్టింది ఎవరు? ఎంత హేళన చేస్తున్నారు చూడు, ఎంత హేళన చేస్తున్నారు. అంజూరపు చెట్టు కింద నువ్వు అక్కడ ఉన్నప్పుడే నీ పేరు నాకు తెలుసు అన్నాడు కదా. ఎఫెసీ 1:7 జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనందరిని ఎరిగాను అని చెప్పాడు కదా. ఆ కొట్టినోడు ఎవడు తెలియదు ఆయనకి. ఒకవేళ పలానా వాడవురా నువ్వు అని చెప్తే ఒకవేళ అతడు ఇన్సల్ట్ అవుతాడేమో, ఒరే నీ పేరు తెలిసిందిరా చెప్పాడు అని కనుక మిగతా సైనికులను అవుతారని కనుక అతడి పేరు చెప్పలేదేమో, మౌనంగానే ఉండిపోయాడు అక్కడ. చట్ట ప్రకారం కొట్టకూడదు యేసుక్రీస్తు ప్రభువుని, కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టారు అనే మాటను మనం చదువుతాం. అక్కడ నుంచి కయప దగ్గర నుంచి క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన వాడిని పిలాతు దగ్గరికి పంపించారు. వీళ్ళు పిలాతు దగ్గర పంపడంలో గల ఉద్దేశం ఏంటంటే, పిలాతు బహు దుర్మార్గుడు, రాజకీయ చతురత కలిగిన ఒక మేధావి, దుర్మార్గపు బుద్ధి కలిగిన వాడు, కుటిలత్వం కలిగిన వాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈయన దేంతో పోల్చాడంటే నక్క అన్నాడు. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అని అన్నాడు చూడండి. ఈయన నక్క బుద్ధి అయింది, నక్క మనస్తత్వం అనమాట. అందుకని నిజానికి ఈయనే కాదు, హేరోదు కూడా అలాంటి తత్వం కలిగిన వాళ్ళే. అందుకని ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన ఏదో రకంగా ఈయనకి సిలువ వేస్తాడు. క్రూరుడు కదా, ఎంతటి క్రూరుడు అంటే ఒక్క ఉదాహరణ చెప్తా. ఈయన దుర్మార్గత మనకు అర్థమైతే, ఓ అమ్మ ఈయన చేతిలోన యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధించబడింది అని మనకు అర్థమవుద్ది. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. లూకాసు వార్త పిలాతు గురించి చిన్న ఉదాహరణ ఇది. చరిత్రలో పెద్ద పెద్ద కథలు ఉన్నాయి ఆయన గురించి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను అనే మాట. పిలాతు కొంతమందిని మనుషుల్ని చంపి ఆ రక్తాన్ని తీసి ఇశ్రాయేలీయులు యూదులు బలులు అర్పించే బలులతో కలిపి మనుషుల రక్తాన్ని దేవుడికి అర్పించేలాగా చేసినాడంట దుర్మార్గుడు. అంతటి క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు మనిషిని చంపి మనిషి రక్తాన్ని మనుషులు అర్పించే దేవుని బలిలో కలిపాడంట.
అంతటి దుర్మార్గపు బుద్ధి వ్యక్తిత్వం కలిగినవాడు. అతడి దగ్గరికి పంపిస్తేనే ఇతన్ని క్రూరంగా చంపేస్తాడు, క్రూరంగా హింసించి మరీ చంపుతాడు అనే ఆలోచనతో ఆయన దగ్గరికి పంపించారు. వాస్తవానికి ఈ మత్తయి ఈ మధ్యలో ఈ 2 వచనాలు తీసుకొచ్చాడు కనుక మనం ప్రతి వచనాన్ని ధ్యానం చేయవలసి వచ్చిన కారణం చేత ఈ ఆలోచన, ఈ తలంపు. ఇప్పుడు పూర్తిగా యోధా గురించి మనం ఆలోచన చేస్తాం. తర్వాత 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న భాగంలో ఇది యోధా పశ్చాత్తాపం చెందాడు అని ఉంటుంది. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమీ, నీవే చూసుకో అని చెప్పారంట. 5వ వచనం వరకు చాలు, తర్వాత చదువుదాం ఆ మాటని. యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధించబడింది అన్న విషయం చూసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది యూదాకు. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదని ఇస్కరియోతు యోధాకు తెలుసు. నేను గతంలో యోధా గురించి ప్రస్తావన చేసినప్పుడు, యోధా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక తలంపు మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. బహుశా ఎంతమందికి గుర్తుందో, ఆ రోజు ఎంతమంది ఉన్నారో తెలియదు, నేను ఒకసారి చెప్పేసి ముందుకెళ్తాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్దు పెట్టి ఏమన్నాడు? బోధకుడా నీకు శుభం కలుగునుగాక అన్నాడు. గుర్తుంది కదా. రెండవది, సైనికులతో ఏమని చెప్పాడు? ఆయన అప్పగిస్తూ జాగ్రత్తగా భద్రముగా కొనిపోవుడి అని అన్నాడు. కానీ వాళ్ళు ఈడ్చుకొని పోయారు అక్కడి నుంచే. అంటే ఈయన మనసులో ఏముంది అని అంటే, ఒకవేళ పిల్లిని గదిలో పెట్టి కొడితే అది గీరటమైనా చేసి దిగదు, తిరగబడుతుంది, దాని శక్తి వంచన లేకుండా. ఈయన స్వస్థతలు, అద్భుతాలు, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇలాగే ఉండిపోతే ఎంతకాలం ఇలా ఉంటాము? ఆయన గనక రాజ్యం అని బోధిస్తున్నాడు మాటి మాటికి. ఈయన గనక రాజు అయ్యాడనుకో మనం ఏమవ్వచ్చు? ఆయన ప్రధానమంత్రి అయితే మనం ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు. ఎందుకంటే డబ్బులు ఈయన దగ్గరే ఉన్నాయి కదా. నాకు మంత్రి పదవి వచ్చింది. మరి ఎలా అనుకున్నాడో బహుశా ఆ భావన కలిగి ఉన్నాడేమో ఇతడు. ఆ కారణం చేతనే ప్రభువుని అప్పగిస్తే తీసుకెళ్ళి వాళ్ళు శిక్ష విధిస్తున్నారు. ఆయన ఒక్కసారి సంఖ్యలు తెంచుకొని ఆయన శక్తిని ఉపయోగించేసి రాజ్యస్థాపన, రోమా రాజ్యాన్ని కూల్చేసి ఈయన ఒక రాజ్యస్థాపన చేస్తాడేమో అని ఆశించి ఉండవచ్చు. ఇది ఒక థియరీ, ఆశించి ఉండవచ్చు. ఆ కారణం చేతనే ఎప్పుడైతే ఈ పన్నాగమంతా జరిగిన తర్వాత చివరికి వచ్చి శిక్ష విధించబడింది. శిక్ష విధించబడేసరికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను అనుకున్నది శిక్ష విధించబడి చచ్చిపోవటం కాదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అప్పగించింది ఎవరిని? నిరపరాధిని అప్పగించాను. సడన్గా పశ్చాత్తాపం. ఓ దైవజనుడు ఇలా కూడా అన్నాడు తోటలో. ఏమన్నాడు? స్నేహితుడా, నువ్వు చేయాలనుకున్న త్వరగా చెయ్యి అని అన్నాడు కదా. అందుకనే యోధా నన్ను ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా అని కూడా అన్నాడుగా. ఈ మాటకి ఒకవేళ అతనిలో పశ్చాత్తాపం ప్రారంభమైందేమో అని కూడా అంటాడు. కానీ ఆ మాటకి ప్రారంభమైనట్లుగా మనకేం అనిపించదు. ఆ మాటకి ప్రారంభమైతే శిక్ష విధించబడే వరకు ఉండకూడదు కదా, అప్పుడే స్టార్ట్ అవ్వాలి. కానీ ఈయన మనసులో వేరే కుతంత్రం, కుయుక్తి ఒకటి ఉంది. ఏదో జరిగిపోద్ది, బంధించేసరికి అసలు శక్తి ఉపయోగించి వాటిని తెంచేసి రాజ్యాలను కూల్చేసి అంతా తలకిందులు చేసేసి ఈయన రాజు అయిపోయి పీఠం మీద కూర్చుంటాడు. మేము 12 మందికి మాకు 12 శాఖలు వస్తాయి. విద్యాశాఖ ఒకడు, ఇప్పుడు మనకు మంత్రులు ఉన్నారు, విద్యాశాఖ ఒకడు, వైద్య శాఖ ఒకడు, ఫైనాన్స్ ఆర్థిక శాఖ ఒకళ్ళు, ఇంకొన్నాయి. ఈ శాఖలన్నీ పంచుకుంటారేమో. నాకు కూడా ఆల్రెడీ ఇతని దగ్గరే ఉందిగా శాఖ. ఏది శాఖ? డబ్బుల శాఖ. ఒకవేళ ఇస్తారో అనుకైనా ఆశించాడేమో తెలియదు. మొత్తానికి పట్టి బంధించి పంపించేశాడు. అయితే ఈయన పశ్చాత్తాపంలో ఇతడు చేసిన చాలా స్పష్టమైన విధానాలు నేను 2-3 చెప్తాను మీకు. అవి స్పష్టమైనవి అనడం కంటే కూడా సరైనవి అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకని సరైనవి అని అంటే, మొదటిది, యోధా ఆ డబ్బును ఏం చేశాడని చదువుతున్నాం, తిరిగి ఇచ్చేశాడు. మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపం చేస్తానని చెప్పి ఆయనకి ఇచ్చేశాడు, వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ డబ్బులు తిరిగి రిటర్న్ ఇచ్చేశాడు. ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాపం చెందినవాడు తిరిగి ఇచ్చేస్తాడు. మీకు జక్కయ్య గుర్తున్నాడు కదా, పొట్టివాడైన జక్కయ్య అని చదువుతాం లోకాసు వార్త 19వ అధ్యాయంలో. ఆ జక్కయ్య ఏం చేశాడు? ప్రభువా, నేను ఎవరిని యొద్దనైనను ఏదైనాను అన్యాయంగా తీసుకున్నట్లయితే
దాన్ని మరలా వారికి 4 గంటలకు తిరిగి ఇచ్చేస్తానని. ఈయనకి 4 గంటలు తెచ్చి ఇచ్చే అవకాశం లేకపోయినా నాకు అక్కర్లేదు, మీ డబ్బులు మీరు తీసుకుని ఆయన విడిపించండి అంటున్నాడు. ఇంకా అవకాశం ఉంది కాబట్టి. యేసుక్రీస్తు అప్పటికి ఇంకా చనిపోలేదు, శిక్ష మాత్రమే విధించబడింది. ఆయన విడిపించండి అనేది ఎంత దౌర్భాగ్యం అంటే యోధాకి, అతనికి దొరికిన 30 వెండి నాణ్యాలు అతడు అనుభవించాడా? ఆలోచించండి ఒకసారి. వాటి వలన టెన్షన్ ఎక్కువైంది తప్ప పాపం ఇలాగే మోసం చేస్తుంది. అదేదో మనకు మేలు చేస్తున్నట్లుగా మన జీవితాల్లోకి ప్రవేశించి, పాపం మన జీవితాల్లోకి ప్రవేశించి మనకు మేలు చేస్తున్నట్టుగా, మనల్ని అందలాన్ని ఎక్కించినట్లుగా, మనకి ఆనందాన్ని ఇస్తున్నట్లుగా, మనకి ఏదో ఎవరు ఇవ్వని కొత్తది మన జీవితంలోకి ఇస్తున్నట్టుగా పాపం మన జీవితంలో తెగ యాక్టింగ్ చేసేసిద్ది అనమాట. చివరికి నమ్మేవో నాశనం అయిపోతాం, నమ్మేవో నష్టపోతాం. ఎప్పుడు పాపం, సాతాను తన చర్యలు, క్రియలు. ఇదివరకు టీవీలు కొత్తగా వస్తున్న కలర్ టీవీలు వస్తున్న టైంలో ఒనీడా టీవీ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. బహుశా ఎంతమందికి తెలుసో తెలియదు. సరిగ్గా 25-30 సంవత్సరాల క్రితం స్టోరీ నేను చెప్పేది. ఒనీడా టీవీ గురించి ఒక యాడ్ వచ్చేది. ఏంటంటే యాడ్ కలర్ టీవీ యాడ్. అది కోర పండ్లు, కొమ్ములు, ఒక పెద్ద తోకకు ఒక ముళ్ళు, దయ్యం అనమాట అది. క్రూరమైన ఒనీడా టీవీ కూడా అంత బలమైంది, దీనికి ఏం కాదు, దయ్యం అంత బలమైంది అని చెప్పడానికి ఒనీడా టీవీ ఆ కంపెనీ వాడు ఆ యాడ్ ఇచ్చేవాడు. ఆ తర్వాత నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు అది జ్ఞాపకానికి వచ్చేది అప్పుడప్పుడు. నిజానికి సాతానుడు అంత క్రూరంగా మన జీవితాల్లోకి వస్తే పారిపోతామా? ఇంత పళ్ళు వేసుకొని మళ్ళీ మూసుకున్న పళ్ళు బయటికే ఎంత భయంకరంగా కనపడతాయి. కొమ్ములు, పళ్ళు, ముఖం క్రూరంగా వికృతంగా, ఒక పెద్ద తోక, దానికి ఒక ముళ్ళు, బాణం లాంటి ముళ్ళు, అది తిరిగి వచ్చి గుచ్చుకోవటం మనిషికి, వాడి చేతులకు పెద్ద గోర్లు. ఇలాగే పాపము లేకపోతే సాతానుడు ఆ రూపంలో మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, అసలు చూస్తామా అటువైపు? రాణిస్తామా? పోని హైదరాబాద్ వరకు పరిగెడతాం వాడే కనుక వెంటబడితే. ఏంటి, హైదరాబాద్ వరకైనా దొరకకుండా పరిగెడతాం. కానీ అలా రాడు మన జీవితంలోకి అతడు వచ్చే పద్ధతి ఏంటంటే చాలా సుందరంగా ముస్తాబై వస్తాడు, గుర్తించలేనట్టుగా వస్తాడు. ఓ మాటలో చెప్పాల్సి వస్తే వెలుగుదూత అనేవాడు ఒకడు ఉంటాడంట దేవుడి దగ్గర. దూతల్లో ఒక దూత అంట. అతడి వేషం ఇతడేసుకొని వచ్చి నేనే అతడిని అని చెప్తాడంట. తీరా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నాకు వెలుగు కనపడిందంటే కనపడిన వెలుగు ఆ వెలుగు కాదు, వేషంతో వచ్చిన వెలుగు. చాలామందికి వెలుగు కనపడింది, పౌలుకి వెలుగు కనపడింది, ఒక్క రోజులో స్పాట్లో మారిపోయాడు. మనకి ఆ వెలుగు అప్పుడప్పుడు కనపడ్డా మనం మారం. మరి అదేంటో, ఒకటేసారి కనపడ్డాడు పౌలుకి. ఒకసారేనా? ఒకటేసారి. ఆ క్షణమే మారిపోయాడు కదా. వెంటనే మొన్న ఎప్పుడు చదివాం కదా మనం, వెంటనే స్వార్థ ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు కనపడిద్ది వీళ్ళకి ఆ వెలుగు, కానీ వీళ్ళేం మారరు. ఎందుకు చెప్పనా? ఆ వెలుగు ఏం వెలుగు కాదు, నిజమైన వెలుగు కాదు, అది మోసకరమైన వెలుగు. అందుకనే యోధా మోసపోయింది కూడా అక్కడే. సాతానుడు పాపం ఎప్పుడు కూడా అందవిహీనంగా, అసహ్యంగా కనబడితే ముట్టుకుంటామా? మనం ఎవరమైనా రోతగా కనబడితే అది అందంగా కనబడుతుంది. మద్యం గురించి చెప్తాడు, మత్తు మందు, సారాయి అనుకుందాం పోనీ. అది గిన్నెలో పోయినప్పుడు తళతళాలు ఆడుతుంటుందంట. ఆ కలరు, స్మెల్ ఆకర్షించిద్దంట. సామెతల గ్రంథంలో చెప్పింది, నేను చెప్పట్లా. అది ఆకర్షించిందంట. అది తాగిన తర్వాత హేతువు లేని దెబ్బలు, అంటే దెబ్బలు ఎందుకు తగిలినట్టు నేరు చెప్పరాళ్ళు. తెల్లవారిన తర్వాత దెబ్బలు ఉంటాయట. బైబిల్ ఏమంటుంది దాన్ని? హేతువు లేని దెబ్బలు. ఎవరు కొట్టారంటే ఎవరు కొట్టరాళ్ళు, తాగి పడిపోతారు కదా. నీకు దెబ్బలు ఏంటంటే వాళ్ళు చెప్పరు, కొట్టింది ఎవరంటే కొట్టినోడు ఉండడు, ముందు ఎవరు పడదోశారంటే పడదోసిన వాడు ఎవడు ఉండడు అక్కడ. కానీ ఏముంటాయి వీళ్ళకి? ఒంటి నిండా దెబ్బలు ఉంటాయి. చూడండి, అది గిన్నెలో కనపడినప్పుడు అంటే ఇప్పుడు బాటిలో, అప్పుడు గిన్నెల్లో పోసారనుకోండి పోనీ, తళతళ మెరుస్తుందంట, స్మెల్ బాగుందంట, కలర్ బాగుందంట. చివరికి వాళ్ళు తాగిన తర్వాత అలాగే. ఎప్పుడు కూడా పాపం అనేది ఆకర్షణీయంగా మన జీవితాల్లోకి వస్తుంది. అది నాశనం చేసే వరకు వదిలిపెట్టదు. యూదా స్థితి అలాగే జరిగింది మిత్రులారా. యూదా పశ్చాత్తాపం వైపుకి వెళ్ళాడు. జక్కయ్యలాగే తిరిగి ఇచ్చేయాలి అనే ఆలోచనతో వచ్చాడు.
దుఃఖపడుతున్నాడు. కానీ లోక సంబంధమైన దుఃఖంగా ఇతడి దుఃఖాన్ని మనం చూస్తాం. 3-4 వచనాల్లో ఆ డబ్బులు తిరిగి వారికి ఇచ్చేసాడని చదువుతున్నాం. డబ్బు మీద ఆశ పోయింది, తప్పు దిద్దుకోవాలనుకుంటున్నాడు, నాకు ఇక ఈ డబ్బే వద్దు అంటున్నాడు. 3వ వచనంలో అది ఎప్పుడు జరిగింది? ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నాకు అక్కర్లేదు డబ్బులు అని చెప్పాడు. యూదా తన పాపాన్ని ఎక్కడ ఒప్పుకున్నాడు? మళ్ళీ చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెముల ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అని ఎవరితో అన్నాడు? దేవుడితో అనడం లేదు ఈయన. పశ్చాత్తాపం కరెక్టే, బాధపడటం కరెక్టే, చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవటం కూడా కరెక్టే. కానీ ఎవరి దగ్గర చెప్పలేదు ఆ మాటను? దేవుని దగ్గర చెప్పలేదు. పేతురుకి యూదాకి ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, పేతురు ప్రభువుతో సమాధాన పడ్డాడు. పేతురు ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభువు నిన్ను ఎరగనని నేను ముమ్మారు అబద్ధమాడానని సంతాపపడి ఏడ్చి 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 పశ్చాత్తాపడింది ప్రభువుకు సంబంధించి. కానీ ఈయన ఎవరి దగ్గరికి పోయి పశ్చాత్తాపడుతున్నాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈయన పశ్చాత్తాపడుతున్నాడు. యూదా తన పాపాన్ని యాజకుల దగ్గర ఒప్పుకున్నాడు. యాజకులు సహాయం చేయలేకపోయారు. మనుషులు సహాయం చేస్తే ఇంక దేవుడు ఎందుకు మనకు? మనుషులు సహాయం చేస్తే దేవుడు ఎందుకు? ఒకవేళ డబ్బు తిరిగిస్తే పాపం పరిష్కారం అవుతుందా? మనుషుల దగ్గర ఒప్పుకోవటానికి దేవుని దగ్గర ఒప్పుకోవటానికి ఉన్న తేడా ఏంటంటే, మనుషులు నీకు నేను నాకు నువ్వు వ్యతిరేకంగా పాపం చేస్తే ఒకవేళ నిన్ను నేను నన్ను నువ్వు క్షమించవచ్చు, మన ఇద్దరం సమాధాన పడవచ్చు, అంతవరకు బాగానే ఉంది. మరి మనం చేసిన పాపం ఏమవ్వాలి? నువ్వు రద్దు చేస్తావా నా పాపాన్ని? ఇప్పుడు నేను రద్దు చేస్తాను నీ పాపాన్ని? అంటే మనం ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్న తర్వాత కూడా, క్షమించుకున్న తర్వాత కూడా మనల్ని క్షమించవలసింది ఎవరు? ఖచ్చితంగా దేవుడు క్షమించకపోతే మన సమాధానం కూడా నిజమైన సమాధానం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర ఒప్పుకోలేకపోతే ఒక ఆయన ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇందులో నా తప్పు ఏమీ లేదు ప్రభువా, ఇందులో నా తప్పేమీ లేదు ప్రభువా, తప్పంతా వాళ్ళదే ప్రభువా, నీకంతా తెలుసు నాయన, నువ్వు అన్నీ మరి అంతా తెలిసినప్పుడు నాదేం లేదని నువ్వెందుకు చెప్పాలి? బండలాంటి హృదయం కరగటంలా, మొండితనంతో ప్రార్థన చూశారా? అహం చావల, పౌరుషం తన్నుకొస్తుంది లోపల నుంచి, వాళ్ళదే తప్పు అని ఎవరితో చెప్తున్నాడు? నేను అన్నాను, అన్నా నీ ప్రార్థన వాస్తవంగా ఈ ప్రార్థన ఎవరు చేసే ప్రార్థన అంటే సైతాన్ చేసే ప్రార్థన. నిరంతరం మన సహోదరుల మీద అతడు ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు అని అన్నాడు. నువ్వు నేరం మోపుతున్నావు ఇప్పుడు ఆ సహోదరుడి మీద. అతడిది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టు. దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. మరి నువ్వెందుకు ఫిర్యాదు చేస్తున్నావు? ఫిర్యాదు గుణం ఎవరిది? సాతానుదే కదా. ఫిర్యాదు చేసే గుణం సాతానుది అయినప్పుడు నువ్వెందుకు ఫిర్యాదు చేస్తున్నావు? చర్చి ఆ క్షణం మానేసాడు, ఇక రాలేదు ఆయన చర్చికి. నువ్వు ఫిర్యాదు చేయకు, దేవుడు చూసుకుంటాడు అన్నందుకు చర్చికి ఇక రానేలేదు ఆయన. ఎందుకు ఈ ప్రస్తావనలు నేను చేయవలసి వస్తుందంటే మిత్రులారా, మనుషుల దగ్గర ఒప్పుకున్నా సరే దేవుడు వాటిని క్షమించాలి, తొలగించాలి, తుడిచేయాలి మన హృదయంలో. దేవుడు తుడిచివేయకపోతే అవి పరిష్కారం పొందవు. ఆయన అంటున్నాడు, నేను నిరపరాధ రక్తం అప్పగించాను. చాలా గొప్ప సాక్ష్యం. ఆయన నిరపరాధి, ఈయన ఒప్పుకుంటున్నాడు. నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ యోధా మాట పట్టించుకుంటే ప్రధాన యాజకులు చేసింది ఏమవ్వాలి? ఇప్పుడు ఆయన నిరపరాధి అని యోధా చెప్పిన మాట అవును యోధా ఆయన నిరపరాధే అంటే ఇప్పుడు ప్రధాన యాజకులు ఏమవుతారు? అక్కడ దోషులు అవుతారు. నిరపరాధ రక్తాన్ని వాళ్ళు చిందిస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు వాళ్ళు దోషులు అవుతారు. అప్పుడు వాళ్ళ కేసు ఏమైపోద్ది? కేసు వీగిపోవటం మాత్రమే కాక యేసు విడిపించబడతారు, వీళ్ళు పట్టుబడతారు. అక్కడ ఎవరు? ప్రధాన యాజకులు. అందుకని వాళ్ళు అంటున్నారు, మాకేంటి, నువ్వే చూసుకో అని అంటున్నారు యోధాని. రెండింటికి చెడ్డారే, ఇటు దేవుడి దగ్గర చెడిపోయాదనే భావంతో ఉన్నాడు.
అటు వాళ్ళ దగ్గర నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు. ఈయన చెప్పిన దానికి వినడం లేదు. పశ్చాత్తాపడ్డాడు, కానీ చాలా కఠినంగా వ్యవహరించారు వాళ్ళు కూడా. యూదా కూడా ప్రభు వైపుకు చూడలేదు, అపరాధ భావం. నేను ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, మనకు బైబిల్లో అది లేదు. నేను ఈ మాట ఇది మూడోసారి మీ మధ్యలో మాట్లాడడం. ఉక్రోషం చావటం లేదు ఆయనలో. ఆయన అనుకున్నది జరగల. ఇప్పుడు పేతురు చావలేదే మరి? పేతురు కూడా 3 సార్లు అబద్ధం ఆడాడుగా. పేతురు ఉరిపెట్టుకోలేదు ఎందుకు? యోధా ఎందుకు ఉరిపెట్టుకున్నాడు అంటే, ఇతనిలో నిజంగా పశ్చాత్తాపం తాలూకు ఆనవాళ్లుగా కనబడుతున్నప్పటికీ కూడా ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఎందుకు? అతడు ప్రభువుని అప్పగించాడు కాబట్టి చెడ్డోడని మనం ఈ రీతిగా ఆలోచన చేస్తున్నామంటే కానే కాదు. ఎందుకు కాదు అని మనం చెప్పాల్సి వస్తుందంటే, ఏడ్చిన ప్రతి ఏడుపు నిజమైన ఏడుపు అని ఎలాగంటాం? క్షమించమని అడిగిన ప్రతి క్షమాపణ, అందుకని అంటాడు కడుపులో లేనిది కౌగిలించుకుంటే వచ్చిద్దా అని. కడుపులో ప్రేమ ఉండదు కానంట, ఓ కౌగిలించుకొని సమరి బుగ్గలు సమరి కౌగిలించుకుంటే అది ప్రేమ వద్దా? అవదు కదా. కడుపులో ఉంటే కౌగిలించుకోకపోయినా పర్వాలేదు, ఆ ప్రేమ ఏదో ఒక రూపంలో క్రియలో కనబడుతుంది. వీడు మొదటి నుంచి దొంగే. ఈయన్ని ప్రభువుని ఇతడు ఎప్పుడు పిలవలేదు. ఏమని పిలిచాడని చెప్పాను? బోధకుడా అని పిలుస్తూ వచ్చాడు. ప్రభువుగా అంగీకరించలేదు. ఈయన సర్వశక్తి మీద అతడికి నమ్మకం లేదు. ఈయన దేవుని కుమారుడిగా అతడు భావించను లేదు. మొదటి నుంచి కూడా అన్ని అద్భుతమైన బోధలు వింటూ మార్పు లేనివాడుగా ఉంటూ దొంగిలిస్తూ వచ్చాడు అనే మాటను కూడా మనం చదువుతున్నాం. ఇవన్నీ ఇస్కరియోతు యూదాలో ఉన్నాయి. ద్రోహం చేశాడు, గురువు గారిని అప్పగించాడు. ఒకవేళ ప్రభుత్వాన్ని కూర్చొని మాట్లాడి మరి రాజ్యం అంటున్నావు స్థాపించుదామా అని అడగొచ్చు కదా ఒకరోజు. అడగలేదు, దానికి అవకాశం ఇవ్వలేదు. సరికదా ఇప్పుడు శిక్ష విధించబడిన తర్వాత వచ్చి నేను అనుకున్నది వేరు, ఈయన రాజ్యస్థాపన భూ సంబంధమైనది కాదని ముందుగానే చెప్పాడు, మరి నేను ఆశించింది తప్పు అనే ఆలోచన కంటే కూడా నిరపరాధ రక్తము నేను అప్పగించాను, 30 వెండి నాణ్యాలకు నేను అమ్ముకున్నాను అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. మాకేం పని, నువ్వే చూసుకోపో అన్నారంట వాళ్ళు. మాకు అక్కర్లేదు. దీంట్లో మూడవ ఆలోచన ఏంటంటే, యూదా అపరాధ భావంతో కృంగిపోయాడు, ఉరేసుకున్నాడు అనే మాట. 5వ వచనంలో పాపానికి జీతం మరణమే తప్ప మరొకటి లేదు అనేది దేవుని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23లో ఎలయనగా పాపం వలన వచ్చే జీతము మరణమే అని చెప్తుంది. కనుక ఆ మరణం ఇతడు అనుభవించవలసి వచ్చింది. ఆ డబ్బు ఇచ్చేయడం సరైందే, పశ్చాత్తాపడడం సరైందే, కానీ ఇతడు ఏం చేయలేదంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించలేకపోయాడు. యేసు తన పాపాల కోసం చనిపోవడానికి వచ్చాడు అనే దానికి బదులుగా యోధా తన పాపం కోసమే తాను చనిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యోధా చనిపోవటానికి కారణం తను చేసిన తప్పును బట్టి అపరాధ భావంతో చనిపోయాడు తప్ప పశ్చాత్తాపడిన వాడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళందరూ పశ్చాత్తాపడే మారు మనసు పొంది రక్షించబడ్డాం అంతేనా? గతం అంతా జ్ఞాపకం చేసుకుని చచ్చిపోతున్నాం అందరూ. ఒకవేళ యోధాలాగా చేస్తే సంఘంలో ఎవడున్నాడు మారు మనసు పొందినట్టు ఏమైపోవాలి? మనమంతా మరి ఆత్మహత్యలు చేసుకొని తాళ్ళు వేసుకొని ఎలాడుతుండాలి. చర్చిలు ఎక్కడ నడిస్తే ఇంకెవడు ఉంటాడు సంఘంలో? యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం చనిపోవాలి, కానీ యోధా తన పాపం కోసం తానే చనిపోయినట్లుగా ఉంది. దీని గురించి యోధా చేసిన ఈ పొరపాటు గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన పేరు ఏంటంటే డగ్లస్ సీన్ ఓడెనిల్ అనే ఒక దైవజనుడు. డగ్లస్ సీన్ ఓడెనిల్ అనే ఒక దైవజనుడు ఒక కథ చెప్పాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, కథ అనడం కంటే. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే అని చెప్పింది, ఒక వ్యక్తి ఒక ప్రయాణం చేయడానికి ఒక చోటకి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాడంట. ఎక్కిన తర్వాత అర్థమైంది ఏమని, నేను ఎక్కవలసిన ట్రైన్ ఇది కాదు, ఇది వేరే రూట్లో వెళ్తుంది అని తెలిసిందంట. తెలియగానే ఆ వ్యక్తి వెంటనే ఏం చేశాడు, ట్రైన్ దిగాడంట. వేరే చోట ఆగినప్పుడు ట్రైన్ దిగాడు. మంచిదే చెడా? అది వేరే స్టేషన్లో ముందు స్టేషన్లో దిగాడు. మంచిదే చెడా? మంచిదే కదా. ఇప్పుడు మళ్ళీ అక్కడ వరకు పోయి తిరిగి రావాల్సిన అవసరం ఏముంటుంది, టైం వేస్ట్. దిగాడు, దిగి ఆడే ఉన్నాడంట, వేరే ట్రైన్ ఎక్కలే. యోధా చేసింది కూడా అదే చెప్తాడు ఆయన. సరైన ట్రైన్ అతడు ఎక్కలేదు. తప్పును తెలుసుకున్నాడు కానీ, నేను వెళ్ళే మార్గం తప్పని తెలుసుకున్నాడు కానీ
ఒప్పు మార్గంలోకి అతడు అడుగు పెట్టాల. అది అతడు యోధా చేసిన తప్పు. నాకు ఈ ఎగ్జాంపుల్ చాలా నచ్చింది, చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అతడు చేసింది తప్పు అని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఏడ్చాడు, నిరపరాధ రక్తం అని చెప్పాడు, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. కానీ ఎవరి దగ్గరికి రాలేకపోయాడు? ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. అది అతడు చేసిన తప్పు. మనం ఎన్ని పశ్చాత్తాపాలు పడ్డా, ఎన్ని మాటలతో ప్రభువుని అంగీకరించినా, ఎన్ని మాటలతో మాట్లాడినా, ఆయన సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాప పడకపోతే, ఆయన సన్నిధిలోకి వచ్చి అంగీకరించబడకపోతే, ఇక్కడ అప్పుడు కూడా యోధ కుయుక్తి ఒకటి చెప్పినా నేను, అతడు నాణ్యాలు ఎక్కడ ఇసిరేసాడని చదువుతాం. ఎందుకు దేవాలయంలో ఎందుకు ఇసిరాయాలి? దేవాలయం అతనికి ఇచ్చింది. దేవాలయంలో ఎందుకు ఇసిరాలి? వాళ్ళ దగ్గర ఇసిరేసి వెళ్ళొచ్చు కదా. అంటే దేవాలయంలో విసరటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి అని అంటే, రక్తాపరాధానికి సంబంధించిన సొమ్ము దేవాలయంలోకి తీసుకురాకూడదు. కుక్క నమ్మింది కానీ, పడుపు వృత్తి, వేశ్య వృత్తి చేసింది కానీ, మూడవది మన రక్తాపరాధం దానికి సంబంధించింది కానీ దేవాలయపు బాక్సులో వేయకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఆ డబ్బులను ఎక్కడేస్తున్నాడు? దేవాలయం బాక్స్లో వేసే అవకాశం ఈయనకి లేదు కాబట్టి బహుశా కిటికీలోంచి కనుక విసిరేసి ఉండొచ్చు. అంటే దీనివల్ల ప్రధాన యాజకులు కూడా దోషులు, ఈ పాపంలో వాళ్ళు దోషులు అని సమాజానికి ఇంటిమేషన్ ఇవ్వటం కోసం, ఆ హింట్ ఇవ్వటం కోసం యోధా సత్యవాడిని నేను ఒట్టిగెందుకు చేస్తాను, మునిగేవాడిని నేను ఎందుకు మునుగుతాను, మిమ్మల్ని కూడా వేసుకొని మునుగుతా అనేదన్నమాట. ఆ చివరి క్షణం వరకు అది నిజమైన పశ్చాత్తాపం ఎలా అవుద్ది చెప్పండి? మిమ్మల్ని కూడా వేసుకొనే పోతా. అందులో పేతురు, నేను అందకన్నాను, పేతురు యోధాకున్న ఈ ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వాలు, పశ్చాత్తాపడి క్రీస్తుకి దగ్గరగా వచ్చాడు, విశ్వసించాడు, ఉన్నతమైన సేవ చేశాడు. యోధా అలాంటి పని చేయలేకపోయాడు. కనుక ఇందులో యోధా గురించి మనం ఆలోచన చేస్తున్న ఈ సమయంలో ఆయన చేసిన ఈ 3 ఆలోచనలు, ఒకటి డబ్బును తిరిగి ఇచ్చేశాడు కానీ పాపం రద్దవదు, యాజకుల దగ్గర ఒప్పుకున్నాడు కానీ వారు సహాయం చేయలేదు, అపరాధ భావంతో కృంగిపోయి ఏం చేశాడు? ఉరి వేసుకున్నాడు. ఈ 3 కూడా అతడు చేసిన పొరపాట్లుగా మనం చూస్తాం. అందుకనే డబ్బులు ఇచ్చేసాడంటే జక్క ఇచ్చినట్టుగా ఇచ్చేశాడు, పశ్చాత్తాపడ్డాడు అని అంటే పేతురులాగా పశ్చాత్తాపడ్డాడు అన్నట్టుగానే వస్తుంది. అక్కడ నిరపరాధ రక్తమని ప్రభువుని ఒప్పుకున్నాడు అన్నట్టుగానే వస్తుంది. కానీ ఆ విధానం తప్పు, బయటికి కనబడుతున్నదే అంతవరకు. 3వ మాట చెప్పేస్తాను చూడండి. 6 నుంచి 10 వచనాల వరకు ఉన్న భాగంలో ప్రధాన యాజకులు తమ పాపాన్ని అసలు చూసుకోనే లేదు, తమ వైపుకు తాము చూసుకోనే లేదు ప్రధాన యాజకులు. దీంట్లో నుంచి నేను 2 తలంపులు చెప్తాను. మొదటిది ఏంటంటే, యాజకులు ఆత్మవంచన చేసుకున్నారు, తమ ఆత్మను తామే మోసం చేసుకున్నారు. ఎంత మోసం చేసుకున్నారు ప్రధాన యాజకులు అని అంటే, యోధా వచ్చి అది నిరపరాధ రక్తం అండి అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? అవునా, నిరపరాధ రక్తమా, మేమేమైనా తప్పు చేస్తున్నామా అని అనాలి కదా. మళ్ళీ సమావేశం అని ఏర్పాటు చేయాలి కదా. సమావేశం ఏర్పాటు చేయకుండా ఏమంటున్నారు? మాకేమి, ఆ డబ్బు మాకొద్దు, దాంతో మాకు సంబంధం లేదు, నువ్వే చూసుకోపో అంటున్నారు. నువ్వే చూసుకోపో. అయినా ఒక మనిషిని చంపడానికి లంచం ఇచ్చారు కదా, అప్పగించడానికి లంచం ఇచ్చారు కదా యోధాకి, అది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు నిరపరాధ రక్తపు సొమ్ముని ముట్టుకోవటమే పాపం అనుకొని, మేము ముట్టుకోం, మాకు అక్కర్లేదు, అది మాకు ఇవ్వద్దు, తీసుకెళ్ళిపో, నువ్వు ఏమైనా చేసుకో అని అంటున్నారు. ఇక్కడ నీతి చూపించిన వాడు అసలు డబ్బులు ఇచ్చేటప్పుడు అది కొంటున్నాం, ప్రాణాన్ని కొంటున్నామని ఎందుకు అనిపించలేదు? అంటే వాడి దృష్టిలో అప్పుడు ఆ సమయంలో అది చేసేది అతడు కరెక్ట్, ఇప్పుడు వచ్చేసరికి ఇది రాంగ్ అనమాట. పైగా ఆ డబ్బులు మాకొద్దు, దేవాలయంలో వేయకూడదు కాబట్టి, దేవాలయపు లెక్కల్లో ఆ డబ్బు చూపిస్తే పాపంగా ఎంచబడుతుంది కాబట్టి, ఇక్కడ పాపమైనప్పుడు యేసుక్రీస్తుని అప్పగించడం పాపం కాలేదా? యేసుక్రీస్తుని కొండం పాపం కాలేదా? ఖజానాలో వేయటం పాపం. మరి ఎలా వాడుకోవాలి? 26వ అధ్యాయం 50వ వచనంలో అబద్ధ సాక్షులు తీసుకొచ్చారు కాదు, అబద్ధ సాక్షులను తీసుకొచ్చినప్పుడు పాపం అనిపించలేదా వాళ్ళకు?
ఆ డబ్బులు తీసుకోవటం పాపం కాబట్టి మాకు వద్దు అన్నారు డబ్బులు. మరి సాక్షులు తీసుకొచ్చారు కదండి, అబద్ధ సాక్షుల్ని, అది పాపం కాదా? అబద్ధ సాక్ష్యము పలకరాదు అని ధర్మశాస్త్రంలో ఉందిగా. మరి ఉన్నప్పుడు వీళ్ళు అబద్ధ సాక్షులు తెచ్చారుగా. వీళ్ళు ప్రధాన యాజకులుగా, ప్రజలకు బోధించే ప్రీస్టులుగా, హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడిగా అయినా మరి ఎందుకు ఈ పని చేశారు? నేను అందుకే అంటున్నాను, బోధ చెప్పేవాళ్ళందరూ బాధకులు అయిపోతే జీవితాలు ఎక్కడున్నాయి? వాళ్ళ బ్రతుకుల్లో జీవించింది ఎక్కడ? చెప్పటమే మిగిలిపోయింది కానీ జీవించేది తక్కువైపోయింది. వీళ్ళ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన్ని నేరస్తుడిగా చేసి నిందించడం, చంపడం, మరి పాపం ఎందుకు అనిపించలేదు వీళ్ళకు? చూడండి మనుషులు ఎలా ఉంటారు, దేన్ని పాపంగా చూడాలో తెలియదు. వాళ్ళు చేసేవన్నీ ఎంత చెడు పనులైనా పాపంగా అనిపించట్లేదు వాళ్ళకు, అది తప్పుగా అని అనిపించట్లేదు, అది దేవునికి విరోధంగా జరిగించబడుతుంది అనే భావన వాళ్ళకి అసలు లేనే లేదు. ఎంత దుఃఖకరం ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. తమ సొంత పాపాన్ని చూసే దగ్గర కళ్ళే లేనట్టుగా, కళ్ళు లేని కబోదుల్లాగా మారిపోయారు. మరి ప్రభువుని మాత్రం వెతికి 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 నేరాలు మోపుతున్నప్పుడు మనస్సాక్షి ఉంటే కదా వాళ్ళకి ఆ రోజు. మనస్సాక్షి లేకుండానే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ వేలెత్తి చూపెడుతూనే ఉంటారు. ఎందుకో మనుషుల్లో ఈ గుణం అడుగడుగున నరాల్లో జీర్ణించకపోయిన ఒక దుర్గుణం. ఎందుకంటే తమ తప్పులు తాము తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని నేరస్తులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళని నేరస్తులుగా ప్రకటించటానికి. 6వ వచనంలో రక్త క్రైధనము అనే మాట వాడతారు చూడండి. మళ్ళీ ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రైధనము గనక వీటిని కానుకల పెట్టిలో వేయ తగదు. అబ్బా, ఎంత నీతిమంతులు బయలుదేరి వచ్చారు చూడండి. ఇప్పుడు ఇది రక్త క్రైధనం. మరి అసలు క్రైమ్ ఎందుకు చేశారు? ఎందుకు కొన్నారు? కొనడం తప్పు లేనప్పుడు కొన్న డబ్బుని దేవాలయంలో ఎక్కడన్నారు? అది 6వ వచనం. కానుకల పెట్టిలో వేయటానికి తగదు, కుదరదు అని అనుకుంటున్నప్పుడు అసలు ఎందుకు కొన్నారు? కొన్నప్పుడు లేని తప్పు తెచ్చి పెట్టిలో వేయటానికి ఎందుకు తప్పు అయింది? మీకు అర్థమవుతుంది కదా ఈ విషయం. అంటే అది నీతే వాళ్ళు చేసేది, ఆత్మవంచన. మరి భక్తి అనుకుంటున్నారు కాదు వాళ్ళు, భక్తిగా ఉన్నాము అని. ఇంకా దుర్మార్గం ఏంటి అని అంటే, ఎన్ని నాణేలు అవి? 30 కదా. 30 వెండి నాణ్యాలతో ఎవరిని కొంటారు అని అంటే, దాసుడిని కాదు. నేను మొదటి వర్తమానంలో దాసుడు అన్నాను. గాయపడిన దాసుడిని కొనేవి ఎలా? అది నిర్గమకాండంలో చూడండి. గాయపడిన 21వ అధ్యాయం 32వ వచనంలో గాయపడిన దాసుడిని కొనేవి ఎలా? ఎంత అంట అది? 30 వెండి నాణ్యాలంట. చదవమా. ఆ 30 తులాల వెండి వాళ్ళకి చెల్లించాలి. గాయపడిన ఎద్దు పొడిచిన తర్వాత ఆ బానిస గాయపడ్డాడు కదా, ఆ ఎద్దు యజమాని ఈ బానిస యజమానికి కట్టాలి. ఎప్పుడు? బానిస ఏమవుతే? గాయపడితే. ఇప్పుడు బాగున్నోడిది కొంచెం ఎక్కువేమో మరి. గాయపడిన బానిస ఏంటది? ఖరీదు. ఇప్పుడు యేసుకి బానిస కాదు, ఎలాంటి బానిస ఖరీదు కట్టారు వాళ్ళు? గాయపడిన బానిస ఖరీదు. నేను ఇది చదువుతున్నప్పుడు నా మనసులో మరొక ఆలోచన కలిగింది వీటిని ధ్యానం చేస్తున్న సమయంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని ఎలా ఇవ్వాలని వచ్చాడు ఈ భూమి మీదకి? ఉచితంగానే, డబ్బులతోనా? ఉచితంగా ఇవ్వాలనుకున్నాడు కదా. మరి ఇక్కడ కొన్నారుగా. దేవుడు ప్రణాళిక ఎప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అవి రిటర్న్ ఇచ్చేశారు. నేను కొనటానికి వీల్లేదు నా ప్రాణాన్ని కదా. ఎంత అద్భుతంగా ఉంది ఈ సందర్భం, ఎంత మాధుర్యం అనిపించిందో నాకు ఈ మాట. ఎందుకు? ఈ డబ్బులు వాళ్ళకి తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి. ఇది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఆ డబ్బులు రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఒకవేళ రిటర్న్ వెళ్ళిపోకపోతే యేసుక్రీస్తు సిలువ మీద మరణించడానికి చెల్లించిన వెల ఎంత అవుద్ది? అప్పుడు 30 వెండి నాణేలు అవుద్ది. ఎంత అద్భుతమైన వాడు దేవుడు. ఆ వెండి నాణేలు రిటర్న్ ఇప్పించేశాడు. అంటే ఇప్పుడు ఎలా మరణించినట్టు? ఉచితంగా. ఇక ఖరీదేం లేదు. ఇంక అక్కడ ఇచ్చిన వాళ్ళ డబ్బులు మళ్ళీ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి చేరుకున్నాయిగా. ఎంత గొప్ప దేవుడు ఆయన చూడండి.
ఉచితంగా మరణించటానికే వచ్చాడు అన్నమాట అక్షరాల ఇక్కడ నెరవేరిపోయింది కదా. ఇంక అందులో ఏమి అనుమానం ఏం లేదుగా. ఎవడన్నా వేలెత్తి చూపించే అవకాశం లేకుండా. ఎంత గొప్ప దేవుడు, ఎంత పర్ఫెక్ట్గా ఆయన పని జరిగిపోతూ ఉందో. ఉచితంగా ఇవ్వాలి కనుక డబ్బు, అందుకనే రిటర్న్ వెళ్ళిపోయింది. చివరి మాట చెప్తాను. ప్రధాన యాజకులు తెలియకుండానే పాత నిబంధన ప్రవచనాన్ని కూడా నెరవేర్చారని 9-10 వచనాలు చెప్తున్నాయి. ఏంటి పాత నిబంధన ప్రవచనం? వాస్తవంగా 10వ వచనం చివరి లైన్లో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట. ఇర్మియా చెప్పాల ఈ మాట, జకర్యా చెప్పాడు. జకర్యా గ్రంథం 11 అధ్యాయం 12-13 వచనాల్లో ఉంది. వాస్తవంగా ఈ మాట ఇర్మియా చెప్పలేదు, జకర్యా చెప్పాడు. వాస్తవంగా ఇర్మియా పలికిన మాటను జకర్యా రాసి ఉండొచ్చు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. ఇర్మియా పలికిన పలుకుని 11, 12, 13 వచనాలు 11వ అధ్యాయం ఎక్కడ జకర్యా గ్రంథం చదవనక్కర్లేదు, అదే మాట ఉంటుంది అక్కడ. అక్కడ 5 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే 30 వెండి నాణేలు, 2 ఏంటంటే డబ్బులు దేవుని సేవకునికి నిర్ణయించిన వెల, ఆ డబ్బు తిరిగి దేవాలయంలో వేయబడుతుంది. 4వది ఆ డబ్బు ఒక కుమ్మరవాణి పొలం లేకపోతే కుమ్మరవాడితో ముడిపడి ఉంటుంది. 5వది ఆ డబ్బు ఒక పొలాన్ని కొనడానికి ఉపయోగించబడుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోగలిగితే ఇర్మియా 19వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో, ఇర్మియా 32వ అధ్యాయం 6-9 వచనాల్లో జస్ట్ పదాలు వస్తాయి కానీ పర్ఫెక్ట్గా స్పష్టత ఏమి ఉండదు. అక్కడ మనం ఈ తలంపు దృష్టిలో ఉంచుకొని చదివితే ఏమైనా కొంత అర్థమైంది. కానీ మేధావులైన పండితుల అభిప్రాయం ఏంటంటే ఇర్మియా పలికిన మాట జకర్యా గ్రంథస్థం చేసి ఉండవచ్చు, కానీ పలికింది మాత్రం ఎవరని? ఇర్మియా పలికాడు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. కానీ మరికొంతమంది పండితులు ఏం చెప్తున్నారు అని అంటే 19వ అధ్యాయం ఇందాకన్నానుగా ఇర్మియా మొదటి 13 వచనాల్లో జాగ్రత్తగా చదివితే ఈ పదాలు రిపీట్ అవుతాయి అని. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 6-9 వచనాల్లో కూడా ఈ పదాలు రిపీట్ అవుతాయి. ఈ 5 సందర్భాలు కుమ్మరవాణి పొలం, డబ్బు, సేవకుడు, దేవాలయం, ఇలాంటి పదాలు వేరే దాని గురించి వెండి నాణేలు తూచి ఇవ్వటం గురించి ఈ పదాలు అందులో వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రధాన యాజకుల్లాగా పాపం విషయంలో ఈరోజు నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాళ్ళు నిర్లక్ష్యం ధోరణితో ఉన్నారు. ఎంతటి నిర్లక్ష్యం అంటే అబద్ధ సాక్షుల దగ్గర భయపడలేదు, వెలకట్టిన దగ్గర భయపడలేదు, యోధాతో బేరమాడిన దగ్గర భయపడలేదు, ఇన్నింటికి భయపడలేదు. ఆయన చావాలని ప్లాన్ చేసి మరి పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు భయపడలేదు. కానీ ఆ డబ్బులు తీసుకోవటానికి, ఆ పెట్టెలో వేయటానికి భయపడతా ఉన్నారు. పైగా ఇంకా ఏంటి తెలుసా, విశ్రాంతి దినం చంపకూడదని వెయిట్ చేశారంట. అంత నీతిమంతులు. చంపటం అయితే పక్కా, కానీ ఎప్పుడంట? విశ్రాంతి దినం చంపకూడదంట. అంటే విశ్రాంతి దినాన్ని చంపితే వీళ్ళకి శిక్ష వచ్చింది, కానీ మిగతా రోజుల్లో చంపితే శిక్ష రాదా? తెల్ల బట్టలు వేసుకోగానే పవిత్రం అయిపోతాం, ఇలాంటి రంగు బట్టలు వేసుకోగానే పాపత్వం అయిపోతామా? చర్చిలోకి వచ్చేళ్ళకి నీతిమంతులం అయిపోతాం, చర్చి నుంచి బయటకు వెళ్ళిపోతే మనల్ని ఎవరు అడ్డుకునేవాడే లేడా, ఆపేవాడే లేడా? అంటే ఇవన్నీ ఏంటి అని అంటే తమ పాపాన్ని తాము కప్పిపెట్టుకుంటున్నారు, దాన్ని గుర్తించలేకపోతున్నారు, చూడలేకపోతున్నాడు. మరి దేవుడు కూడా చూడ్డా మన పాపాన్ని? మనం దాచిపెట్టాం, పక్కనోళ్ళు చూడలేదు, దేవుడు చూడ్డా? మనం దాచిపెట్టినట్లుగా మన పక్కన వాళ్ళు కూడా చూడకుండా ఉన్నారు అని అంటే దేవుడు కూడా చూడకుండా ఉంటారనేది అపోహ. యోధాలాగా అపరాధ భావంతో కుంగిపోవటం కాదు మిత్రులారా, పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంతకు రావాలి. పేతురులాగా పశ్చాత్తాపడి క్షమాపణ పొంది నిత్య జీవాన్ని పొందాలి. యోధాలాగా స్థానాన్నే కోల్పోయే స్థితిలోకి ఆత్మీయుడు రాకూడదు. అందుకని యోధా గురించి చాలా కఠినంగా ఎక్కడ అపోస్తుల కార్య గ్రంథంలో ఈ మాట చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఈ మాట చూస్తాం. 16వ వచనం, సహోదరులారా, యేసును పట్టుకునిన వానికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉన్నది. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి
ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చిన గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది అని చెప్పాడు. కనుక యోధా గురించి ఈ మాట ఈ ప్రస్తావన చేస్తూ 25వ వచనంలో చెప్పాడు. అసలు మాట నేను చెప్పాలనుకున్నాను. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అంటే చాలు మొదటి లైన్లో ఏమంటాడంటే, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు, తన చోటికి పోలేకపోయాడు, నిత్య జీవం పొందలేకపోయాడు, పరలోకానికి దూరం అయిపోయాడు అని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి యోధా పశ్చాత్తాపడినట్లుగానే అనిపించిన అది నిజమైన పశ్చాత్తాపం కాదు. పాపము మనల్ని నష్టపరిచే వరకు మనకు అందంగా ఆహ్లాదంగా కనబడుతుంది. అది అందంగా ఆహ్లాదంగా సరదాగా కనబడుతుంది. టైంపాస్. ఒక ఆమె ఇలా అంది, ఎందుకమ్మా ఇంత ఘోరమైన పని చేసావు? పిల్లలున్నారు, 2 పిల్లలున్నారు. ఏంటిది అది, ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయితో చాటింగ్ చేసి మీటింగ్లు పెట్టుకొని అంటే కలుసుకొని రకరకాలుగా చేయవలసినవన్నీ చేసి చివరికి బయటపడి కొట్టుకొని తిట్టుకొని కేసులు పాలయ్యి గొడవల పాలయ్యి సంసారం అంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత ఏమ్మా అసలు ఎందుకు ఈ పని చేసినావు నువ్వు అని అడిగితే ఆమె ఏం చెప్పింది తెలుసా? ఇక్కడికి రాకముందే కట్ చేద్దాం అనుకున్నా, టైంపాస్ కొన్ని రోజులు నడిపిద్దాం అనుకున్న స్టోరీ అని అన్నది. నిజం, టైంపాస్కి కొన్ని రోజులు నడిపిద్దాం అనుకున్నాను ఇలాగే సరదాగా, ఇంత ఇద్దాం అనుకోలేదు అని అంటే, పాముని పక్కలో పెట్టుకుని పడుకుంటావా? అది చిన్నదేనని పెట్టుకున్నా అని అంటే, సామెత ఉందిగా, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఎందుకంటే అది పాము అనేది మర్చిపోకూడదు. పాపం అలాంటిదే. యోధాని చివరికి ఎక్కడికి తీసుకుపోయింది? తన చోటు నుంచి వేరే చోటుకి తీసుకుపోయింది, నరకపాత్రుడిగా చేసింది. ఎందుకు అలా చేసామంటే టైం పాస్ అంట. టైం ఏం చేసిందంట? ఆమె పాస్ చేసిందట. టైంని యూజ్ చేయాలి, టైంని పాస్ చేయకూడదు మనం. ఫేస్బుక్, ఎడ్వర్డ్ విలియం చెప్తాడు, నాకు ఫేస్బుక్ ఏం అక్కర్లేదు, నాకు ఒక ఫేస్ ఉంది, మా ఇంట్లో ఒక బుక్ ఉంది అన్నాడు ఆయన. నాకు ఒక ఫేస్ ఉంది, మా ఇంట్లో నాకు ఒక బుక్ ఉంది, ఈ 2 చాలు నాకు, ఇంక వేరే ఫేస్బుక్ నాకు అక్కర్లేదు అన్నట్టు. దానివల్ల ఎంతమంది తమ జీవితాలను నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా పాపం ఇలాంటిదే, ఆకర్షణీయంగా కనబడుతుంది, టైంపాస్ చేద్దామని పిలుస్తుంది, చివరికి ఎంటర్ అయిన తర్వాత నీ బతుకుని బుగ్గి చేసి వదిలిపెడుతుంది, బూడిద చేయకుండా అది వదిలిపెడుతుంది. దానికి ఒక పర్ఫెక్షన్ ఉంది. ఏది? పాపానికి. అది ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిద్దంటే సగంలో వదిలిపెట్టదు ఎవడిని. అది పని మొదలు పెడితే ఎవడి జీవితాన్ని కూడా సగంలో వదిలిపెట్టి అలవాట్లేదు. కొంతమంది అన్నీ సగంలో వదిలిపెడతారు పనులు, వాడు పర్ఫెక్ట్గా చేసుకుంటుంది. పాపం చాలా పర్ఫెక్ట్, చివరి వరకు తీసుకెళ్ళిద్ది అనమాట. ఎక్కడి వరకు? పాపం చేయించుకొని జీతం కూడా ఇచ్చిద్దంట. ఎంత ధర్మదేవత! ఎవరు? పాపం జీతం కూడా ఇచ్చిద్ది. ఏంటి జీతం? ఆహా, ఒట్టిగా ఎందుకురా, ఇంతకాలం నేను చెప్పినట్టు చేసావు కదా, నీకు జీతం కూడా ఇస్తా అంటదంట. ధర్మదేవత పాపం. అబ్బా జీతం దొరుకుతుందిగా ఇవ్వమంటే మరణమే అని అంటదంట లాస్ట్లో. నీకు నేను ఇచ్చే జీతం ఏంటి? మరణమే. అయ్యో నువ్వేదో ఇస్తావు అనుకుంటే చివరికి మరణమే అంట. మరణమే నేను ఇచ్చేది, నా దగ్గర ఉన్న జీతం అంతే. చచ్చే వరకు నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే నీతో నేను ఎప్పటి వరకు వదలను? చచ్చే వరకు వదలనని చెప్పిద్దంట. ఎంత పర్ఫెక్టో! ఎవరు? పాపం. యోధాని అలాగే చేసింది. పేతురుని చేయడానికి ప్రయత్నిస్తే తప్పించుకున్నాడు, ప్రభువుని ఆశ్రయించినందువలన తప్పించుకున్నాడు. యోధా ప్రభువుని ఆశ్రయించినందువలన నష్టపోయాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుందాం.